వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 'వృషభ' ఈ సినిమా ఈ నెలలో రావటానికి సిద్ధమవుతూ ఉంది మన ముందుకు రావటానికి. సో, మన ముందు ఇప్పుడు ఆ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నటువంటి అలేఖ్య అనే అమ్మాయి, అలాగే మరొక ఆవిడ కూడా నా ముందున్నారు. ఆమె మనందరికీ సుపరిచితులైనటువంటి ఏ పాత్రలో అయినా సరే అలవోకగా ఇమిడిపోయి ఆ పాత్రకి జీవం తీసుకొచ్చేటువంటి నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దివంగతులు, ఆయన లేరు మన ముందు. జయప్రకాష్ రెడ్డి గారు, జేపీగా సుప్రసిద్ధులు. ఆయన కుమార్తె మల్లిక గారు, శ్రీమల్లిక గారు. సో ఆమె ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ సినిమా ఇండస్ట్రీకి ఆమె ఎలా వచ్చారు, ఈ 'వృషభ' అనే ప్రాజెక్టుకి ఆమె కో ప్రొడ్యూసర్గా ఎలా చేరారు అనే విషయాలతో పాటు, అలాగే ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యి జనాదరణ పొంది అలాగే మంచి ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అలేఖ్య గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి ఇద్దరికి కూడా. నమస్తే. మల్లిక గారు, సో నేను మీ దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత అలేఖ్య గారి దగ్గరికి వస్తాను. సో మాకు అంటే జేపీ గారు ఉన్నంతకాలం శ్రీ మల్లిక గారు మాకు ఎప్పుడు దర్శనం ఇవ్వలేదండి. సో ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఇండస్ట్రీకి, ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే నాన్నగారు అటు రంగస్థలం మీద ఇటు వెండి తెర మీద కూడా మంచి పేరు ప్రఖ్యాతులు. పైగా అలెగ్జాండర్ అనే క్యారెక్టర్ తోటి ఆయన ఆ మోనో యాక్షన్ తోటి కూడా ఆయన ఎంతో అనేక వందల ప్రదర్శనలు ఇచ్చారు. సో అలాంటి గొప్ప నటుడు అంటే కొంచెం ఆలస్యంగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ లేకపోతే ఎప్పుడు ఇంకా ముందు వచ్చినట్లయితే ఆయన కూడా ఒక ఎస్వి రంగారావు లాగా, కైకాల సత్యనారాయణ అంత గొప్ప కెరీర్ ని సాధించి ఉండేవాడిని నేను అనుకుంటాను. సో ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఎప్పుడు మీకు రావాలనిపించింది? అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోయారు? నాన్నగారు ఉన్నప్పుడు అంటే అదొక ధైర్యం. అంటే తర్వాత ఆయన అసలు అప్పుడు సడన్ గా అలా షాక్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంకొక 5-6 ఇయర్స్ ఆయన కెరీర్ అట్లానే చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. తర్వాత నాకు 2 బాబులు. సో ఫ్యూచర్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొద్దామనే మా ప్రయత్నం అప్పుడు అనుకునే వాళ్ళం మేము. తర్వాత అంటే ఆ లెగసీ ఆయన లీడ్ అలా కంటిన్యూ చేయడానికి అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని చెప్పేసి మా నాన్నగారు ఏమనేవాళ్ళు అంటే స్టడీస్ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేయండి నాన్న, ముందు గ్రాండ్ చిల్డ్రన్ మాత్రం ఆయన లైఫ్ కంటిన్యూ చేయాలనే ఉండేది. నాకు తెలిసి మీకు ఒక బ్రదర్ కూడా ఉండాలి. అవునండి, ఉన్నాడు, బ్రదర్ కూడా ఉన్నాడు. గుంటూరులో తను సెటిల్డ్ అండి, బిజినెస్ మ్యాన్. సో బేసిక్ గా హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసలు ఈ సైడ్ హీ వాజ్ నాట్ ప్యాషనేట్. లేకపోతే తనే హీరోగా వచ్చారు, లాంచ్ అవ్వాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాన్నగారికి ఉన్నటువంటి ఆహారం ఆయనకు కూడా ఉందా? ఆయన 6'4" అండి. మామూలుగా మా నాన్నగారే చాలా చిన్నగా ఉంటారు అబ్బాయి ముందు. ప్రభాస్ గారి వర్షం సినిమా టైంలో కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ టీం వాళ్ళు నాన్నగారు చేస్తున్నప్పుడు బాబుని చూసారు. అప్పుడు జస్ట్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్, జస్ట్ 2001 or 2002 ఆ టైంలో, 2003లో వర్షం మూవీ టైంలో చూసి ఆ టైంలోనే ఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి నాన్నగారికి బాబుని చూసి, అప్పుడంటే స్లిమ్ గా హైట్ చాలా ఇదిగా ఉండేవాడు. కానీ తను యూఎస్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందన్నాడు. తర్వాత ఎంఎస్ చేసి ఇక బాబు తన కెరీర్ అంతా తను డిఫరెంట్ బిజినెస్ స్టైల్ ఇష్టం అన్నాడు. సెలెక్టివ్ గా తన ఓన్ బిజినెస్ చేసుకో గుంటూరులో. అవునండి, ఆ షాప్ పెట్టుకుని ఉద్భవ్ టెక్నాలజీస్ అని వాళ్ళ బాబు పేరు మీద షాప్ పెట్టి తను మంచిగా తన కెరీర్ డెవలప్ చేసుకొని సో బిజినెస్ లో హీ వాజ్ వెల్ సెటిల్డ్ అండి. ఇంట్రెస్ట్ లేదు అసలు, ఫీల్డ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. నాటకాల సైడ్ కూడా తను అంటే నాన్నగారు అప్పుడు నెల నాటకం అని చెప్పి చేసేవాడు గుంటూరులో, జేపీ థియేటర్స్ అని చెప్పి. అప్పుడు బాగా హెల్పింగ్ గా ఉండేవాడు బాబు. అంటే తెర వెనకే ఉండేవాడు, తను కూడా తెర వెనకే ఉండేవాడు, వచ్చేవాడు కదా అసలు. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా కొన్ని అకేషన్స్, కొన్ని సందర్భాలుగా నాన్నగారు ఇదైన తర్వాత కూడా అకాడమీ వాళ్ళు, ఎన్టీఆర్ కళా పరిషత్ వాళ్ళు ఇలా చాలా మంది అడిగారు బాబుని కంటిన్యూ చేద్దామని కూడా కన్సల్ట్ అయ్యారంట. సో ఇంకా నాన్నగారు ఇంకా తన కూడా ఒక డల్ అయిపోయాడు అనమాట. ఇక ఆయన లేనప్పుడు ఇంక ఇవన్నీ ఎందుకన్నా అంటే నాన్నగారు ఫ్యామిలీ మామూలుగా ఆయన ఇంత సెటిల్ అయిపోయారు కదా ఇక్కడ, ఎందుకని ఫ్యామిలీని ఇక్కడ తీసుకురాలేదు హైదరాబాద్కి? అదే అవునండి, నిజంగా అంటే తీసుకుని వస్తే బాగుండేది. అంటే ఆ బాబుకి ఈ హైదరాబాద్ లో జాబ్స్ అవి తనకి ఇంట్రెస్ట్ లేదని తన గుంటూరులోనే సెటిల్ అవ్వడానికి ఇష్టపడ్డాడు తమ్ముడు. సో నన్నేమో మా అత్తగారు, అది మా మామగారు, వారు విజయవాడ, కృష్ణా జిల్లా. సో మా హస్బెండ్ కూడా అక్కడ వర్క్ చేస్తారు, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. సో అవునండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. సో మమ్మల్ని ఎవరిని అమెరికాలో పంపించడం కానీ, ఆయన దూరంగా తీసుకు పంపించడం అసలు ఏమి ఇష్టం ఉండేది కదా ఆయన. ఎప్పుడైనా పిల్లలు తన కళ్ళెదిటే ఉండాలి, అదొక మెకానికల్ లైఫ్.
వాళ్ళు మా నాన్నగారు తప్ప ఆయన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వెల్ సెటిల్డ్ అండి యూఎస్ లో అందరూ. ఓకే. నాన్నగారు 3-4 సార్లు వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చేవాళ్ళు 2 years ఒకసారి, కానీ తను మాత్రం తన పిల్లలు తన దగ్గరే ఉండాలని చెప్పి కోరుకునేవాళ్ళు. ఓకే. సో ఇండస్ట్రీ కంటే మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఆ తాతగారితో వాళ్ళకున్న బాండింగ్ అంతా చూసి వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ తర్వాత అని చెప్పేవాళ్ళు. వాళ్ళని అలాగే గైడ్ చేసేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత మీ కెరియర్ మీరు ఇష్టం, మనకి ఎడ్యుకేషన్ ఉండాలి, అదే తప్పకుండా అవును. గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఇది కుదరకపోతే యూ కెన్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, డిగ్రీ అనేది ఉండాలి మనకి. జాబ్ చేసుకునే తత్వం ఉండాలి. ఇంకా సినిమాస్ అంటే సినిమా మీద ఎప్పుడు మనం హోప్స్ పెట్టుకోకూడదండి, ఇది అదంతా లక్ అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే లాటరీ అన్నట్టు. అంతే లాటరీ, అంతే 100% లాటరీ. సో అలా చెప్పేవాళ్ళు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను ఒక 1-2 years మోస్ట్లీ అసలు డిప్రెసివ్ స్టేజ్ లాగా అయిపోయిందండి నాకు. అసలు ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఒక ఆడపిల్లన్నా చెప్పుకోవచ్చు, 2 అబ్బాయిలండి నాకు. అలా అనిపించేది. కానీ ఏదో ఒకటి చేయాలి. ఆ అలెగ్జాండర్ అది మూవీ తీశారండి 2019 లో, December 2019. ఆయన లైఫ్ అంబిషన్ కదా అదే అసలు more than 163 షోస్ వేశారు 2 states లో. తీసుకున్న దగ్గర నుండి, ఆ కాన్సెప్ట్ తీసుకున్న దగ్గర నుండి దాన్ని 1 hour అని 1.5 hour అని 1 hour 50 minutes దాకా సోలో సింగిల్ చేసుకుంటూ చేశారు. బాగా చేశారు. సో దాన్ని ఎలా అయినా ముందుకు పెట్టాలి, తీసుకురావాలి, అది మన OTT ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. చేశారు. ఈ లోపు కోవిడ్, ఇది మార్చ్ లో సర్లేరు నీకెవరు లాస్ట్ ఆ మూవీ షూట్ అయిపోయింది. అల్లుడు అదర్స్ మూవీ చేస్తున్నారు. ఈ లోపు లాక్డౌన్ పడిపోయింది. ఈ లోపు మన దిల్ రాజు గారిని, సురేష్ బాబు గారిని వెళ్ళినప్పుడే అంటే వాళ్ళకి షో వేసి చూపించారు రవీంద్ర భారతిలో. అట్లా అది ఎవరన్నా ఓటీటీకి స్పాన్సర్ అదే తీసేసుకుంటే బాగుంటుంది అని ఆయన ఆలోచన ఉండింది. అనుకోకుండా ఇక సెప్టెంబర్ లో అలా జరిగిపోయింది. ఆయన అప్పుడు జరిగినప్పుడు నేను విజయవాడ అండి, నాన్నగారు గుంటూరులో ఉన్నారు. ఇంటి దగ్గరే ఉన్నారు అప్పుడు ఆయన? ఇంటి దగ్గరే ఉన్నారు. తమ్ముడుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కోవిడ్ అటాక్ సెకండ్ లాక్డౌన్ టైంలో కదా. సెకండ్ లాక్డౌన్ అప్పటిదాకా మంచిగా ఉన్నారు. అసలు అంటే ఇక కోవిడ్ వచ్చిన వాళ్ళు భయపడద్దు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసేవాళ్ళు. అసలు ఎందుకు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ గా తీసుకుంటే లేనిపోయిన టెన్షన్స్ క్రియేట్ అవుతాయని అన్ని చెప్పిన ఆయనే బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయారు. అంటే బాగా టెన్షన్ పడ్డం ఒకటి, ఆయనకి బీపీ, లో బీపీ ఉండేది. సో అలా బ్రదర్ ఫ్యామిలీలో అది అందరికి వచ్చింది, నలుగురికి వచ్చింది. బ్రదర్ కి ఒక పాప బాబు. సో అందరికి నలుగురికి వచ్చాయి. నాన్నగారు సపరేట్ గా పెంట్ హౌస్ షిఫ్ట్ అయ్యారు. కానీ ఆ టెన్షన్ తో ఆయన అవ్వలేదు. కానీ ఆ టైంలో దీని వల్ల ఎవరు రావడానికి మన ఇండస్ట్రీ నుంచి కానీ అందరూ ధైర్యం చేయలేకపోయారు. బాగా అప్సెట్ అయ్యారు అసలు. అట్లా అలా అంతే అండి. అలా అంటే ఆ లెవెల్స్ డౌన్ అవ్వటం వల్ల పల్స్ డౌన్ అయింది. అట్లా అనుకోకుండా అసలు. మళ్ళీ మనం దాని తర్వాత వద్దాం. ఇప్పుడు ఈ వృషభ అనే ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు? నేను మామూలుగా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ అదే అండి, ఒక 2 years అలా అనిపించిన తర్వాత అనుకోకుండా 2022లోనే మనకి తెలిసిన వాళ్ళ ఇండస్ట్రీలోనే నరేన్ వనపర్తి అని వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయ్యారు. ఈ మూవీ ప్రొడక్షన్ గురించి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి విజయవాడ వచ్చారు. ఆయన ఈగిల్స్ పిజ్జా బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఈగిల్స్ పిజ్జా అని చెప్పేసి ఫ్రాంచైజ్ అన్నమాట ఆయన. వాళ్ళ మూవీ ఈగిల్స్ పిజ్జా, ఈగిల్స్ అండి. ఆయన మామూలుగా అయితే ఆయన బేసిక్ గా ఆయన మూవీ ఊరికి ఉత్తరానలో విలన్ క్యారెక్టర్ గురించి నాన్నగారిని అంతకుముందు అంటే వచ్చారు, కలిశారు. ఆ టైంలో సరేలే నీకు షూట్ వల్ల వాళ్ళ దాంట్లో చేయలేకపోయారు, డేట్స్ ఇవ్వడం కుదరలేదు. సో అలా మనం కాంటాక్ట్ లో ఉండి మళ్ళీ ఇది దాని లాంచ్ కి పిలవడానికి వచ్చారు. అలా వచ్చి సెకండ్ మూవీ ప్లాన్ చేస్తున్నాను మేడం అని చెప్పేసి మన పనింటికి వచ్చారు. అలా అసలు నా జర్నీ అలా అండి. 2023లో ప్రాజెక్ట్ లకు అలా వచ్చి సరే అప్పటికి ఏదో ఒకటి చేయాలి, షార్ట్ ఫిలిమ్స్ అన్నా చేయాలి, యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టాలి, నాన్నగారి పేరు మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను అసలు ఆలోచనతోనే ఉన్నాను. ఆయన లెగసీ అక్కడ రాకూడదు, ఆయనకున్న కెరియర్ అదంతా కంటిన్యూ చేస్తూ ఉంటేనే తర్వాత మా పిల్లల్ని తీసుకురావడానికి ఒక వే. అక్కడ ఆయన ఆగిపోయామంటే ఆ ఇండస్ట్రీ మొత్తం మర్చిపోతారండి. ఫ్రాంక్లీ ఓపెన్లీ స్పీకింగ్, డెఫినెట్లీ అంతే. ఒక పర్సన్ ఉన్నంత కాలం అంతే. సో అలా అనుకొని నేను దిగేశాను. ఒక 4 months 5 months ఇక అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ అయ్యారు, వాళ్ళు అంత సఫర్ అయ్యారు అన్ని తెలుసుకొని. సో ఇదేంటంటే ఆయన పోగొట్టుకుందంతా రాబట్టుకోవాలని చెప్పి దిగుతున్నాను మేడం. అండ్ మీరు ఫ్రంట్ ఎండ్ ఉండి నాకు సపోర్ట్ గా ఉంటే ఇద్దరం కలిసి చేద్దాం మేడం అని చెప్పేసి. మీరు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి? అలా అంటే ఇద్దరం అండి, ఆయన శ్రీజేబీ ప్రొడక్షన్స్, ఈగిలే ఎంటర్టైన్మెంట్స్ కంబైన్డ్ గానే స్టార్ట్ చేసుకున్నాం ఇక ప్రాజెక్ట్.
సో దీని అంతటికి అసలు లీడ్ రోల్ అంటే ఒప్పుకోవడానికి అంతా ఏమంటారు క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అండి. అంతేనా? ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు. రాజశేఖర సో రెడ్డి ఆయన గారు. గారు అవునండి. ఓకే, ఓకే, nice. సో ఇంత ప్యాషన్ ఉంది, ఇంత డెడికేషన్ ఉంది, మా ఆవిడకి చేయని అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము సార్. అవును, ఇంట్లో అసలు ఎవరైనా ఒక హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయి ఆ, పిల్లల కెరియర్ గురించి అంతా ఇది అయ్యేవాళ్ళం, ఇలా సడన్ గా బయటకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అవును, వితౌట్ దేర్ సపోర్ట్ మనం ఏం చేయలేము సార్. అవును. పైగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే మామూలు కొంచెం విషయం. ఒక సాధారణంగా భయపడతారు అవును, మామూలుగా. భయపడతారు. అక్కడ ఏం జరుగుతుందో, ఎంత అవును పెట్టినా గానీ ఆ డబ్బు. అంతే, అది ఆ, మెయిన్ అదండి. ఆ, పైగా మా హస్బెండ్ కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాన్. అంటే తన జాబ్ ఉమ్, అంటే ఏమంటారు కెరియర్ గురించి కానీ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. ఓకే, ఓపెన్లీ స్పీకింగ్ అనమాట. చాలా అదే, ఆ, ఉమ్, ఇప్పుడు మన సీఎం గారు ఇప్పుడు వెళ్ళి నైట్ 2 o'clock 3 o'clock రోడ్డు వేయాలి అంటే కూడా వెళ్ళిపోయి వేసేస్తారు. ఉమ్, అంత డెడికేటెడ్ అంత అనమాట. dedicated person. వర్కాలిక్ ఆయన. ఉమ్, ఆయన వర్క్, ఆయన జాబ్ గురించి అంత వర్కాలిక్ అసలు ఓకే, పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏది ఇప్పుడు వేసిన దానికి న్యాయం జరగాలి. అదే, ఉమ్. సో అలాంటి Duty పర్సన్, minded అంత డ్యూటీ మైండెడ్, complete వెరీ గా. మచ్ బాగా. ఓకే, సో అలాంటి ఆయనకి అసలు ఈ సైడ్ అసలు ఆయనకి అంటే బేసిక్ గా ఏమి నాలెడ్జ్ లేదు ఒకప్పుడైతే. అదే, సో మామయ్య గారు, మా నాన్నగారు చేస్తున్నారు, మామయ్య గారు చేస్తారు, చూస్తారు, అన్ని చేస్తారు. కానీ ఉమ్, అంతా ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదైనా సరే అదే, ఆ ఫాలోఅప్ లో ఉంటారు, కానీ ఈ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. కానీ నా ప్యాషన్ ని ఇది మోటివేట్ చేసి అసలు మీ నన్ను ఇంట్రెస్ట్ కాదంటావు ఎందుకు కాదనకుండా అని అవును చెప్పేసి. ఒక చిన్న ప్రయత్నం చేద్దాము, ఒకవేళ మనకి అంతా సక్సెస్ఫుల్ గా నడిస్తే, ఆ శివయ్య బ్లెస్సింగ్స్ వల్ల అంతా సక్సెస్ఫుల్ అవుతే తప్పకుండా ముందుకెళ్దాం అని చెప్పేసి అలా జర్నీ స్టార్ట్ మీకు అయిందండి. ఒక అనుభవం లాగా, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది ఈ మూవీ మీకు అవును, అనుకోవడం. డెఫినెట్లీ అండి. అంటే ఈ మరొకరు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఉన్నారు. partner గా. ఫస్ట్ మూవీ జరుగుతున్నప్పుడు కొంచెం మనకి బ్రేక్ వచ్చింది, ఒక 3-4 months. మళ్ళా షూట్ అప్పుడు హీరోయిన్ గురించి వాళ్ళ గురించి ఈ బ్రేక్ వచ్చిన టైంలో ఏప్రిల్ 2024 లో ఉమాశంకర్ గారు మేమందరం కొత్తగా న్యూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మెంబర్స్. ఓకే, సార్ ఒక మీట్ జరిగింది, ఆ మీట్ అప్పుడు కలిసారు, మాట్లాడారు. తర్వాత ఆయన అప్పుడు ట్రైలర్ లాంచ్, ఈ మూవీ జరుగుతూ ఉంది షూట్ వెళ్ళదు. సో దానికి ట్రైలర్ లాంచ్ పిలిచారు. మా అప్డేట్స్, వాళ్ళ అప్డేట్స్ ని చూస్తున్నాను. ఓకే, అంటే వృషభ అంటే చాలా కొత్తగా అనిపించింది, ఉమ్, అదే, స్టోరీ కాన్సెప్ట్ ఏంటి సార్ అని చెప్పి. తర్వాత ఈవెంట్ కి పిలిచినప్పుడు అట్లా తర్వాత మళ్ళీ మాట్లాడుకొని అడిగాను. మన కొద్దిగా వృషభ రాశి ఒకటి ఉంది అదే రాశిలో. అండి, అదే. అది కాకుండా అంటే బేసిక్గా మేము కూడా శివుడి శివభక్తులం. అంటే శివుడి మా నాన్నగారికి బాగా అదే, ఆ, ఉమ్. ఒక నంది 18 నంది, నందీశ్వరుడి కానీ కాన్సెప్ట్. అదే, శ్రీశైలం బాగా మాకు అంటే మా నాన్నగారు ఫస్ట్ శివదీక్ష చేసుకున్న ఇయరే ప్రేమించుకుందాం అన్న మూవీ. ఆ మూవీ ఓకే. చేసిన సంవత్సరమే శివదీక్ష తీసుకున్నారు, అవునా? 1998 లో. ఓకే, ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. విలన్ గా అదే ఆ ఇయర్ అసలు లాంచ్ అవ్వడం. ఉమ్, సో అప్పటి నుండి 18-19 years కంటిన్యూస్ గా దీక్ష చేశారు. ఎక్కడ ఒక బ్రేక్ లేదు, ఒక ఇయర్ కూడా మధ్యలో. 18 years కంటిన్యూస్ గా దీక్ష తీసుకునేవాళ్ళు 41 days ఓహో, శివరాత్రికి. ఓకే, ఇంకా ఆయన నిజంగా ఆ మూవీ తర్వాత నిజంగా వెనక్కి తిరిగి చూడలేదు. ఉమ్. ఇక దేవుడి మీద అంత నమ్మకం అవును, ఏర్పడిపోయింది. ఇంకా అంతే. ఆయన నిజంగానే అది ప్రేమించుకున్నారా అనేది అంతే. బిగ్ బ్రేక్. నా నెక్స్ట్ సమరసింహారెడ్డి, ఒసే రామలమ్మ దాసరి గారిది. ఇంకా అసలు జర్నీ జయమ్మన నరసింహనాయుడు, జయమాంధ్ర నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి, ఇంకా సంత అండి ఎక్కడ అసలు. ఇక అట్లా అదే ఢీ కానివ్వండి, డి నాయక్, సరిలేరు కృష్ణ, మీకెవరు. అసలు అవును. అవునండి, అవునండి. ఆ మూవీ దాకా అసలు ఎక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కదండి, ప్రతి మూవీ అన్ని చేసేవాళ్ళు. చేసుకుంటా వచ్చారు. అందరినీ అంటే ప్రతి ఒక్కరికి ఆయన గైడ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. చిన్న ప్రొడ్యూసర్స్ కాదు, పెద్ద చిన్న డైరెక్టర్స్ కాదు, అందరితో చాలా బాగుండేవాళ్ళు. అదే చిన్న సినిమాలో కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి అవునండి, ఆయన చేసిన చాలా మూవీస్, చిన్న మూవీస్ కూడా చాలా హిట్స్ ఉంటాయి. అవును. అల్ల నరేష్ గారివి కానివ్వండి, ఇంకా చిన్న హీరోస్ కానీ ఎవరైనా సరే. సరే, అలక్య గారి దగ్గరికి వెళ్దామా? తప్పకుండా అండి. అమ్మ అలక్య, సో మీరు ఈ సినిమా తోటి మీరు విజయవాడ అమ్మాయి అని చెప్పేసి విన్నాము. అవును సార్, విజయవాడ. ఏంటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నారా, లేకపోతే మంచి ఒక పెద్ద హీరోయిన్ కావాలనే అంబిషన్ తో వచ్చారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. బట్ విజయవాడ కదా మాది, సో తెలియదు నాకు ఉమ్, ఎలాగా ఏంటి అని చెప్పని. ఉమ్, సో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలుస్తుంది కదా, ఓకే హైదరాబాద్ లో ఇట్లా ఉంటది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మొత్తం హైదరాబాద్ లో ఉంటది, బిఫోర్ అయితే చెన్నై, ఉమ్, అట్లా కొన్ని తెలుస్తాయి కదా. సో తెలిసినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు అసలు సపోర్ట్ లేరండి. ఓకే. సో ఆబ్వియస్లీ ఉండరు కదా. అంటే మీరేంటి ఒక పర్వాలేదు మిడిల్ క్లాసా, Middle లేకపోతే class అబౌవ్ మిడిల్ లాగా. క్లాస్ అనుకోవాలా, మిడిల్ లేదా క్లాస్, బిలో మిడిల్ క్లాసా? ఏమో అది మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే వాళ్ళకి ఇష్టం లేదు, లైక్ రీల్స్ అలా చేసినా కూడా ఇంట్లో ఊరుకునే వాళ్ళు కాదు. ఓకే, అంత లాంటి ఒక ఫ్యామిలీ, అంత కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఓకే, సో అక్కడ నుంచి ఎలా రావాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో ఏది చేసినా ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి బీకామ్ కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళని అడిగాను. విజయవాడలో చదివారా బీకామ్? విజయవాడ. ఓకే, అయితే మోడర్న్ అకాడమీ. అయితే ఉమ్, అక్కడ నుంచి హైదరాబాద్ కి వచ్చాను.
జాబ్ అట్లా చేద్దాం అన్నట్టు, యాజ్ వెల్ యాజ్ ఇట్లనే ట్రై చేస్తే ఏదైనా వస్తే చేద్దాం అన్నట్టు ట్రై చేస్తా ఉన్నాను. సో అలా ఉన్న టైంలో నాకు వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఒక ఆర్టిస్ట్ ద్వారా, వృషభ టీం వాళ్ళు. నాకు వచ్చిన పర్పస్ ఏంటంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అది ఎలా ఆర్టిస్టా పెద్ద హీరోయినా అన్నది కాదు, నాకు మంచి యాక్ట్రెస్ లైక్ అందరూ అబ్బా భలే యాక్ట్ చేసింది అన్న ఒక పాజిటివ్ థింగ్ రావాలి నాకు నా మీద. అలాంటి ఒక థాట్ ఉండే. అయితే హీరోయిన్ అవ్వాలని అందరికీ ఉండిద్ది కదా, అది అవుతామా చూస్తే బాగా చాలా రా రోల్ కనిపిస్తుంది, ఒక రా క్యారెక్టర్ లాగా కంప్లీట్ ఒక రూరల్ అమ్మాయి లాగా కనిపిస్తున్నారు అందరూ చూస్తే. డీ గ్లామరస్ రోజులు పైగా మీకు ఒక యాస, చిత్తూరు యాస పెట్టారు. ఆ చిత్తూరు యాసలో ఇంకా రా మీ ఓన్ వాయిస్ అది అందులో వినిపించింది. ఫస్ట్ డెమో ట్రైలర్ లో అయితే నా ఓన్ వాయిస్ అండి. ఓకే. ఇప్పుడు పెట్టింది కొంచెం రగ్గడ్ వాయిస్ రావాలని, నాది స్వీట్ వాయిస్ వస్తుంది. ఓకే. సో అట్లా వద్దు అని చెప్పని అనుకున్నారు, అందుకని ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించారా? ఓకే. ఇప్పుడైతే డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే చెప్పించారు, ఎందుకంటే లైక్ ఆ రగ్గడ్ వాయిస్ రావాలని. నాది స్వీట్ ఉంది, ఎందుకు కలుపు మొక్కల్లో తులసి మొక్కలాగా నీ వాయిస్ అని చెప్పి మా ప్రొడ్యూసర్ వద్దు నీకు అలాంటి వాయిస్ వద్దు మనకి అని చెప్పి. అక్కడ ఉన్నాయన్ని క్యారెక్టర్లు అన్ని కూడా కలుపు మొక్కలే అన్నమాట. అంటే వాయిసెస్ లో కలుపు మొక్కలు. అంత చిత్తూరు స్లాంగ్ రావాలంటే వాయిస్ లో కూడా రాదు కదా. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు చేసేలాగైతే మేబీ నేను కూడా చేసి ఉండకపోవచ్చు, వాళ్ళకి అలవాటైనటువంటి ప్రక్రియ కదా. అవును. సరే, ఇప్పుడు మీరు ఏంటి ఇందులో వృషభలో అంటే మీకు బాగా నచ్చిందా? మీరు నచ్చి చేశారా ఈ క్యారెక్టర్? అంటే ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీస్. ఏదైనా సరే మనకి ఫస్ట్ ఆపర్చునిటీ రావాలి, అది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం నాకు ఇక్కడ క్లారిటీగా చెప్పండి, క్లియర్ గా చెప్పండి. ఈ సినిమాకి మీరు చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ నేను చెప్పలేదు వాళ్ళకి తీస్తున్నట్టు. సో ట్రైలర్ వచ్చిన తర్వాత డెమో కదా, అది డెమో ట్రైలర్ వచ్చిన తర్వాత నేను చూపించినప్పుడు ఆ డీ గ్లామరస్ రోల్ అంటే ఆబ్వియస్లీ తీసేది ఇట్లాంటిది తీసావా అని చెప్పని అనుకున్నారు. కానీ నాది చూసి ఓవరాల్ ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక రీల్స్ దగ్గర ఆగమన్నప్పుడు ఆగలేదు, లైక్ అప్పటికి ప్రైవేట్ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ అట్లా చేసేదాన్ని. అందరూ ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నా కూడా నేను ఆగిపోయింది దానికే. కానీ నాకు ఓవరాల్ గా యాక్టింగ్ అంటే ఇష్టం. సో ఇక్కడ వచ్చి నేను తీసింది చూసిన తర్వాత నువ్వు ఎలా అయితేనే సాధించావు అలేఖ్య, ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళావంటే మేబీ ఇంకా హైట్స్ కి వెళ్ళొచ్చు నువ్వు అనుకుంటే. రెండు ఒకటే. సో అట్లా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా, ఫ్యామిలీస్ తో ఎలా మాట్లాడాలి ఏంటి అని వాళ్ళకు ఒక టెన్షన్ ఉంటది. సో ఇట్లా చూపించిన తర్వాత వాళ్ళు కొంచెం ట్రస్ట్ వచ్చింది. వీళ్ళు ఏం నార్మల్ అంటే చాలా మంది చిన్న చిన్న ఫిలిమ్స్ తీసి అవి ఆడక రిటర్న్ వెళ్ళిపోయి చాలా ఉంటది, అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. కానీ ఒక మంచి ఫిలిం లాగానే ఉంది అని నమ్మారు మా వాళ్ళు కూడా. అంటే ఈ సినిమా షూట్ చేసేటప్పుడు అంతా కూడా మీకు కంఫర్ట్ గానే జరిగింది అంతా కూడా? కంఫర్ట్ అంటే ఫస్ట్ చెప్పినగా డెమోకి వెళ్ళినప్పుడు లైక్ వాళ్ళు 10 days కంటిన్యూ ఎక్స్టెండ్ చేశారు షూట్ ని. ఓకే మనం ఫిల్మే తీద్దామని చెప్పని. అవుట్డోరే, మొత్తం చిత్తూరే. సో చిత్తూరు ఫారెస్ట్ లో, అది కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే అమ్మాయిని, ఎవ్వరు లేరు, ఒక్కదాన్నే అమ్మాయి లేరు. సో ఇంకా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళది అంటే ఉమా సార్ అండ్ కామరాజ్ సార్ డైరెక్టర్ గారు వాళ్ళది పలంనేరే. సో ఫ్యామిలీస్ ఉంటాయి కానీ వాళ్ళు కొండల దగ్గరికి రారు కదా, లైక్ ఫారెస్ట్ లో షూట్ చేసే లొకేషన్ కి రాలేరు కదా. సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే అమ్మాయిని, డ్రెస్ చేంజ్ కి గానీ కాస్ట్యూమర్స్ ఉంటారు వాళ్ళందరూ అబ్బాయిలే. సో డ్రెస్ చేంజ్ కి గానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక క్యారవెన్ ఉండదు, ఏమి ఉండదు కదా ఫస్ట్ ఫిలిం అంటే. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కొండల్లో మార్చుకునేదాన్ని డ్రెస్సెస్. నాకు చాలా భయం ఉండదు, కోతులు అవన్నీ కూడా తిరుగుతూ ఉండేవి, అవి ఎక్కడ వస్తాయో అని భయం వేసేది కదా. ఇప్పుడు మార్చుకుంటున్నప్పుడు వచ్చినా కూడా మనం బయటికి రాలేం కదా, అట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి. అంటే ఒక్కదాన్ని అమ్మాయి అంటే ఇంకా ఉంటది కదా, ఏదైనా ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోవడానికి ఉండదు. కానీ చెప్పాలంటే భయంగానే ఉండేది, ఒగ్గబట్టుకుని బిగబట్టుకున్నా అలా అయింది అనమాట.
అప్పుడు దట్టు ఇంకా ఉమాశంకర్ సార్ ఏమో ఒక సిస్టర్ లాగా అక్కడ వెళ్ళినా కూడా ఒక సిస్టర్ లాగా చూసుకున్నారు కాబట్టి ఆ కంఫర్ట్ అన్న ఉండింది. లేదంటే ఇంకా కొంచెం స్ట్రగుల్ అయ్యేదాన్ని. అక్కడ ఏదైనా తీసుకురావాలన్నా నాకంటూ ఒక పర్సన్ తో తీసుకొచ్చి ఫుడ్ గానీ ఎక్కడున్నా సరే తిన్నావమ్మా, లేదంటే నేను ఎక్కడన్నా ఉన్నాను లైక్ రెస్ట్ తీసుకుంటున్నా కూడా వాళ్ళందరూ భోజనం చేసినా కూడా నాకంటూ పంపించేవాళ్ళు, కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అండ్ తోడు పెట్టుకోలేదు. అప్పుడు వన్ డే అనుకుని వెళ్ళాం కదా, అంత పెట్టుకోలేదు, కానీ నాకు అక్కడ పెట్టించారు. ఒక రోజు అనుకున్నది ఎన్ని రోజులు అయింది? 10 days. 10 days మొత్తం ట్రైలర్ కట్ మొత్తం అందులోనే ఉండింది. సో చేపించారు. అంటే ఫస్ట్ డే అయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్స్ చెప్పారు, ఇట్లా స్టోరీ, నీ క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉంటది. అప్పుడు దాకా మీకు ఏం చెప్పలేదు అన్నమాట. అంటే డెమోకనే వెళ్ళామండి. టెస్ట్ షూట్ లాగా చేశారు వాళ్ళు. టెస్ట్ షూట్ లాగా చేసి కాస్ట్యూమ్స్ అవన్నీ వేసి అమ్మాయి సెట్ అవుతుందా లేదా, మేకప్ లో సెట్ అవుతుందా లేదా, కాస్ట్యూమ్స్ ఆ క్యారెక్టరైజేషన్ క్యారీ చేయగలుగుతుందా లేదా అని చూసుకున్నారు. రియల్ లొకేషన్. సో మొత్తం అందరికి ఎవరైతే ఉన్నారో మెయిన్ సీన్స్ అన్ని చేస్తారు కదా డెమో అంటే. సో ఆ సీన్స్ చూసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ సార్ కి అనిపించింది, అరే వీళ్ళందరూ బాగా చేస్తున్నారు, మనం ఫిలిం చేద్దాము అని. ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. మానిటర్ లో చూసి ఓకే వీళ్ళు స్క్రీన్ కి బాగున్నారు, మనం తీసేది నిజంగా వెళ్తుంది అని నమ్మారు. అండ్ డైరెక్టర్ సార్ విజన్ అండ్ విజయ్ సార్ డిఓపి సార్ వాళ్ళ విజన్ అవన్నీ మ్యాచ్ అయినాయి. అంటే ఒక్క ఫిలిం తీయాలన్నా డెమో తీయాలన్నా కూడా అందరిది టీం వర్క్ ఉండాలి కదా. సో అందరి టీము సెట్ అయ్యారు అప్పుడు. సో సెట్ అయినందుకు ఓకే మనం కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళొచ్చు అని అప్పుడు అనిపించి సో అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత అలా కంటిన్యూ అయ్యాం. కంటిన్యూ ఆ 10 days మాత్రం అంటే దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఆబ్వియస్లీ విజయవాడ అంటే నాకు అసలు అట్లాంటి పురుగులు ఉంటాయని కూడా తెలియదు. ఒక కొండలో ఇట్లాంటి హాయిగా విజయవాడలో శుభ్రంగా మంచి కంఫర్ట్ గా చాలా ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి అన్ని కష్టాలు పడ్డారు ఆ 10 రోజులు. అవును, మళ్ళీ అంటే రెస్ట్ తీసుకోవాలన్నా కూడా కొండల్లో ఎక్కడ తీసుకుంటాం. ఆ ఎండలు అనిపించేది మీకు, అరే ఎందుకు వచ్చామరా భగవంతుడు అనుకున్నారా? అట్లా ఏం లేదు. మళ్ళీ మా ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు ఆయన ట్యాన్ అవ్వాలి నువ్వు రియల్ గా అని చెప్పి అంబ్రెల్లా ఎవరు అంత ఎండలు తట్టుకోవాలన్నా కష్టమేగా. ఎంత విజయవాడలో ఎండలున్నా కూడా అక్కడ ఇంకా ఓవర్ గా ఉంది. ఏ టైంలో చేశారు? బిఫోర్ ఫిబ్రవరి ఆ టైంలో చేసాము. అంటే అప్పుడే ఎండలు వస్తాయి కదా అవి. అంటే డిసెంబర్ లో ఇక్కడ ఇంత కూల్ వెదర్ చూసిన వాళ్ళకి సడన్ గా జనవరి వరకు పర్వాలేదు, ఫిబ్రవరి నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ చలి తగ్గి అక్కడ ఇంకా ఎక్కువ కదా. సో బానే ఉండేది. ఆ ఎండల్లో కూర్చోబెట్టే వాళ్ళు. ఆయన చాలా ప్రాపర్ గా ఉందండి ఆ క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇట్లనే ఉండాలి, ఇలానే చెయ్యాలి. సో ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి స్క్రీన్ మీద మీరు ఇంకా చూసుకోలేదు. అయితే చూసుకున్నారా? ఇంతవరకు చూసుకోలేదు. డబ్బింగ్ చెప్పినట్లయితే కనీసం మీ క్యారెక్టర్ ఎలా వచ్చి ఉండేది ఏంటి అనేది మీకు ఐడియా ఉండేది. సో అంటే మీకు కాకపోతే మీకు షూట్ చేసేటప్పుడే సీన్స్ చేసేటప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. మీకు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్టు ఈ సినిమా మీద మీకు ఎలాంటి నమ్మకం కలిగింది? అంటే నేను కూడా నన్ను ఒక మంచి ఆర్టిస్ట్ గా ఒక ఐడెంటిటీ వస్తుంది అని చెప్పేసి నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ రోలే నేను డీ గ్లామర్ రోల్ కదా చేశారు. ఆబ్వియస్లీ నా బ్యూటీని చూడరు, చూసే క్యారెక్టర్ కనపడుతుంది, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. అంటే మేబీ ఇక్కడ ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా బయట చూసిన వాళ్ళు ఖచ్చితంగా అట్లా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఇట్లా ఉన్న అమ్మాయి అంత చేంజ్ అయ్యి అంత చేసిందంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు డైరెక్టర్స్ చూసేది పర్ఫార్మెన్స్. సో చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి ఏ రోల్ అయినా పర్ఫార్మ్ చేయగలదు అన్న నమ్మకం అయితే వచ్చింది. సో నాకు తెలిసినంత వరకు నేను ట్రస్ట్ చేసినట్టే డైరెక్టర్ గారు మంచిగా చూపించారు, ఎలా అయితే అంటే పర్ఫార్మ్ చేయించారు ఆ రోల్ కి తగ్గట్టు. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి అయితే ఖచ్చితంగా అనుకుంటాను నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవుతానని. ఇంకా మేబీ నేను ఇంకా చూసుకోలేదు కాబట్టి నేను కూడా అంటే ఒక్క ఫిలిం తో అన్ని నేర్చేసుకోలేము కదా. అప్పుడు చూసుకుని నా మిస్టేక్స్ అప్పుడు నేను చూసుకోవాలి. మల్లిక గారు, మీరు చూసారా మూవీ? చూసారా? చూసాను సార్. ఆల్మోస్ట్. ఏమనిపించింది మీకు సినిమా చూసినప్పుడు? సినిమా ఓవరాల్ గా చాలా అంటే ఒక మంచి ప్రాజెక్ట్ లోకి మనం వచ్చాము అనేటువంటి ఫీలింగ్ కలిగిందా? లేకపోతే అంటే నేను వీళ్ళు ముందు చేస్తున్నప్పుడు షూట్ టైంలో నేను
అప్పుడు లేనండి. లేరు. సో ఇన్ ద మిడిల్ ఐ జాయిన్. ఉమ్. సో అక్కడ నుండి ఇంకా అంటే వీళ్ళవన్నీ నేను కూడా ఫ్రెష్ గా అన్ని చూసాను సార్, మొత్తం Okay. చూసాను పర్ఫార్మెన్స్ కానీ Okay. అంతా. నేను చాలా బాగుంది. అంటే వాళ్ళు నేను అనేది సెట్స్ మీద కాదు, ఉమ్. మామూలుగా సినిమా మీరు రష్ చూస్తారు కదా, అవునండి, అవును. అవి చూసేసారా మొత్తం? చూసాను సార్. అంటే ఎడిటెడ్ వెర్షన్ ఎయిటెడ్ వర్షన్ ప్రెసెంట్ ఇప్పుడు డిఐ డిటిఎస్ కు వెళ్తాంది. ఆఫ్టర్ రీ రికార్డింగ్ చూసారా? ఆఫ్టర్ ఆర్ఆర్ చూసాను. ఓకే. చూసాను, చాలా అసలు ఇప్పుడు ఆర్ఆర్ బీజిఎం అయితే అసలు లుక్కే మారిపోయింది సార్ టోటల్ గా. ఎవరో రాజానా? ఎంఎల్ రాజా గారి మ్యూజిక్. ఎంఎల్ రాజా. సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి. Okay. అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఒక చిన్న సినిమాలో ఎంత బాగా మ్యూజిక్ ఉంటుందని కూడా. సో ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది, లాంచ్ అయింది, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది, అది మంచిగా వ్యూస్ అన్ని లైక్స్ అంతా బాగా వస్తున్నాయి. సెకండ్ సాంగ్ ఈ రోజు నైట్ రిలీజ్ చేస్తున్నారు. అవునా? సింగర్స్ కూడా చాలా మంచి వాళ్ళు పాడారండి. ఓకే. సో మ్యూజిక్ దగ్గర నుండి నేను జాయిన్ అయ్యాను మూవీలో ఓకే. లాస్ట్ ఏప్రిల్. సో ఇప్పుడు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశారు. అవునండి. సో యాక్చువల్ గా మీకు అసలైన పరీక్ష ఇది కాకుండా దీని next. మీ సొంతది అంతేనండి. శ్రీజేపీ ప్రొడక్షన్. అవును. దాని టైటిల్ ఏమైనా పెట్టుకున్నారా? దాని టైటిల్ ఇంకా అంటే జరుగుతోంది, అంటే ఇంకా పర్ఫెక్ట్ ఫిక్స్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు reveal సోలోనా మీరు? అది లేదండి, అది కూడా విత్ హీరో. ఓకే. వాళ్ళు టై అప్ అయ్యారా? హీరో టై అప్ అయ్యారు. ఓకే. అవును. సో అసలు ఫస్ట్ అది ఎక్స్పీరియన్స్ కోసమని అసలు నేను అది ఫస్ట్ అట్లా మనకు ఒక అవగాహన వస్తుంది అసలు వాట్ అండ్ వాట్ అంత దాని గురించి తెలుసుకొని అప్పుడు నేను సోలోగా వెళ్దాం అనుకున్నాను. సో ఈ కాన్సెప్ట్ నచ్చేసి ఆ గ్యాప్ ఎందుకు మళ్ళా బ్రేక్ ఇవ్వడం అని చెప్పేసి, మైథలాజికల్ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. పైగా శివుడిది మా ఉమాశంకర్ గారు చెప్పిన స్టోరీ లైన్ ఇది విని థ్రిల్లర్, మైథలాజికల్, రొమాన్స్ అన్ని వాట్ ఎవర్ అంటే ఆయన బేసికల్ గా కాస్ట్యూమ్ డిజైనర్ అంట కదా, అట్లా చేసేవాళ్ళు. తర్వాత ఆయన స్టోరీ రైటర్. మామూలుగా అంతకుముందు పరిచయం ఉందా ఉమాశంకర్? లేదండి, నాకు ఫీల్డ్ లోనే అంతే. అంతే. వృషభ మేకింగ్ వీడియోస్ ఇట్లా ఇవన్నీ ఫాలో అప్ చేసుకొని చూసిన తర్వాత అప్పుడే పరిచయం. అంటే కొత్త నిర్మాతలుగా ఒకరికొకరు పరిచయమేమో. ఆయన అంటే ఆయన సంకల్పము, ఆయన కష్టము, ఆయన చెప్పిన ఇది వినేసి ఇంట్లో ఇలా ఒక డ్రీమ్ ను కూడా తీసుకొని పట్టు వదలకుండా స్టార్ట్ చేసి ఒక అంత అక్కడ విలేజ్ ఉండేవాళ్ళు ఆయన. చిత్తూరు జిల్లా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ కష్టాలు అన్ని తెలిసి ఉంటాయి కదా, కష్ట నష్టాలు ఎలా ఉంటాయి ఏంటి. అవునండి. ఒకసారి డబ్బు పెట్టాలంటే సినిమా మీద అవును. ఆయన ఒక విషయం ఏదన్నా ఒకటి చేయాలన్నా కూడా యాజ్ ప్రొడ్యూసర్ ఒక 10 మందిని కన్సల్ట్ చేస్తారు. దాంట్లో మీరు ఎంత పెట్టారు ఈ సినిమాకి? సరే చెప్పలేదు మన ఛానల్, చెప్పకూడదు. చెప్పొద్దని చెప్పారు ఎవరన్నా? పర్సనల్ గా చెప్తాను సార్ మీకు. కాదు, ఎవరన్నా బయట చెప్పొద్దని చెప్పారు ఎవరన్నా? అంటే అలానే కాదు, మామూలుగా. అదే అంటే మీరు మీ సంపాదన అంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టారా లేకపోతే? అంతేనండి, ఆ సంపాదన తీసుకొచ్చి పెడితేనే కదండి సినిమా అసలు. అవును. అంటే మనం సంపాదించిన దాంట్లో ఒక 10% పెట్టామా 20% పెట్టామా అనేది ఒకటి, అలా కాకుండా 90% 100% పెట్టడం ఒకటి. మీరు ఎంత పర్సెంట్ పెట్టారు మీరు మీ సంపాదన? ఇది కొంచెం కష్టం అండి అలా చెప్పడం. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, చెప్పండి సార్, మీ సంపాదన మొత్తం పెడితే లాటరీ, అంటే పోయిందంటే మీకు అంతే సంగతులు. మళ్ళీ మీరు ఇండస్ట్రీలో ఏంటి నెక్స్ట్ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. అలా కాకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత పర్సంటేజ్ తీసి దీనికోసం పెట్టారంటే మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి కావాల్సినటువంటి అనుభవం ఈ సినిమా ఇస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి వేయాలి అనటానికి వేయటానికి తగ్గ మీ దగ్గర మళ్ళీ కొంత ఫండ్ మీ దగ్గర ఉండాలి. సో అలాంటి పరిస్థితి మీకు ఉందా, లేకపోతే మీకున్నదంతా కూడా మీరు సేవ్ చేసుకున్నంత దీనికి పెట్టారా అని అడుగుతున్నాను. అంటే మా నాన్నగారు ఏదైనా అంటే ఒక ఆడపిల్లగా మాకు ఇచ్చిన దాని గురించి అసలు ఆయన ఏది మేము డిస్టర్బ్ చేసుకోలేదండి. వాట్ ఎవర్ వీ హావ్ సేవ్డ్, మా హస్బెండ్ ఏం సేవ్ చేసి అదే అంటే ఫ్యూచర్ లో పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మాత్రం మూవీకి పెట్టానండి. ఓపెన్లీ స్పీకింగ్ అట్లా ఆయన కష్టం మళ్ళా వస్తుంది అన్న నమ్మకంతోనే. సో మీ వారి జీతం అంతా తీసుకొచ్చారు. అదే అంతే అండి, నిజమండి. ఇప్పటికీ అదే డైలాగ్ వస్తుంది ఇంట్లో. ఆయన అంటూ ఉంటారు శాలరీలో సగం ఇది ఏమంటే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. కానీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు విజయవాడకి హైదరాబాద్కి? లేదండి, కష్టపడుతున్నాం ఎట్లైనా ఒక సక్సెస్ కొట్టాక. సో ఇప్పుడు మీ అబ్బాయి పెద్ద బాబు నాకు ఫుల్ సపోర్ట్ అండి ప్రెసెంట్. ఇప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? బాబు లాస్ట్ ఇయర్ వెల్లూరు వీటిలో సిఎస్సి
విఐటీలో విఐటి వేలూరులో. వీళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ అండి మా ఇద్దరు అబ్బాయిలు. వేలూరులోనా? వేలూరులో డైరెక్ట్ అక్కడ క్యాంపస్ అక్కడ క్యాంపస్ తమిళనాడు వేలూరు. Okay. అక్కడే సీట్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. యుఎస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయిపోయింది. 1 year అయిందండి అయిపోయి. అదే అయిపోయి తనకి రిజల్ట్స్ వచ్చి ఎంఎస్కి వెళ్దాం అని ప్లాన్ అప్పుడే ఇట్లా నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం అయింది. దాంతో మీ దగ్గర నా ఉండిపోయాడు. దగ్గర ఉండిపోయాడు. ఈ 1 year మమ్మీది ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేదాకా అంటే వాట్ అండ్ వాట్ తనకు కూడా తెలుసుకొని తనకి సపోర్ట్ ఉండాలని చెప్పి తన కెరీర్ ని కూడా పక్కన పెట్టి. మరి ఏంటి తన కెరీర్ అదేనా లేకపోతే మళ్ళీ ఇటు ఏమైనా యాక్టింగ్ అంటే వస్తాడా? కొంచెం ఇంట్రెస్టెడ్ అంటే ప్రొడక్షన్ సైడ్ అయితే హీ వాజ్ ఇంట్రెస్టెడ్. ఓకే మా చిన్న బాబు హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. ఓకే వాడు- ఆయనకి ఇటువైపు ఇంక్లినేషన్ ఉంది కానీ ఈయనకి ఇంకా లేదు. లేదు పెద్దానికి లేదు, చిన్న ఆయనకు ఉంది. చిన్న ఆయనకు ఉంది. చిన్న ఆయన ఈ లుక్స్ ఆయన అంటే ఆయన పర్సనాలిటీ ఆయన డిఫరెంట్ అండి మెయింటైన్ చేసుకోవడం. ఓకే సో చిన్న ఆయన. 6'1" ఉన్నాడు. ఓకే వాడు మెడిసిన్ 2nd year కంప్లీటెడ్ మొన్న ఫిబ్రవరి ఒకళ్ళేమో ఇంజనీర్ ఒకళ్ళేమో మెడిసిన్ కి వచ్చారు. అవునండి 3rd year మెడిసిన్ ఇప్పుడు బాబు. అవునా? సో ఈ లోపు ఈ 1-2 years లో మనం ఏదన్నా రెడీ ఆయన కోసం రెడీ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి అంటే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసుకున్నందుకు నేను మాత్రం బ్రేక్ ఇవ్వాలని రాలేదండి ముందుకి. ఓకే చేయాలని పట్టుదలతో సంకల్పంతో ముందైతే అసలు శివయ్య మీద ఆయన మీద నమ్మకం పెట్టి అసలు ఈ విశ్వశివ ప్రాజెక్ట్ కూడా అదే దీంట్లో దిగడం అంటే జరిగింది. నాన్నగారి నుంచి మీరు ఆ లెగసీని కంటిన్యూ చేయాలని అనుకున్నారన్న అవునండి కదా? అవునండి. ఎందుకని మీకు ఆ పట్టుదల ఎందుకు కలిగింది? సాధారణంగా ఉంటే అబ్బాయిలకి కలుగుతుంది, అవును. సో మీకెందుకు కలిగింది అసలు అలా? అంటే ఆయనతో ఉన్న బాండింగ్ వలన నాన్నగారితో మీకు బాగా బాగా ఎక్కువ ఎక్కువ బాండింగ్ అండి అసలు. ఉమ్. ప్రేమ వల్ల అసలు అంటే అలా అని అంటే కాదు. మల్లిక Basic గా మల్లిక అంటే ఆయనకి శివయ్య అలవాటు. కంటే అసలు ఒక ఉన్న మాట చెప్తున్నాను, శివయ్య కంటే మా నాన్ననే దేవుడు అట్లా చూసుకునేవాడు. మీరు మేము నాకు అలా అనిపించేది. ఒక్క చిన్న పుట్టిన దగ్గర నుండి ఒక్క దెబ్బ వేయలేదంటే ఎవరైనా ఒక పేరెంట్ ఉంటారండి, ఒక ఫాదర్. అవును. అలా అలా ఉండాలా? అవునండి. ఆ, ఒక్క 2 years నాకు 2nd year 3rd year నాకు రన్ అవుతున్నప్పుడు ఐ వాజ్ జాండీస్ ఏదాయి. ఆ. జస్ట్ గేట్ బయటకు వస్తే జస్ట్ ఇలా స్నాప్ వేశారు, ఉమ్. బయటికి రావద్దు నాన్న తల్లి అని. ఏది నాకు 2-3 ఏళ్ల వయసు అప్పుడు. మీకు ఊహ ఇక కూడా ఉండదు లైఫ్ కదా లో అప్పుడు. అసలు ఇక నాకు తెలిసినాక ఆ. అసలు అండి అంటే అప్పుడు మీకు అసలు ఊహే తెలియదు కదా? అసలు ఊహే తెలియదు. ఆ తర్వాత ఊహ చెప్తే చెప్తూ ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. అప్పుడు అంటే తెలుసు. మీకు ఊహ తెలిసిన తర్వాత తర్వాత ఎప్పుడూ అసలు కూడా ఎప్పుడు ఆయన లేదండి ఒక మాట అనడము అట్లా అలా పద్ధతిగా అంత ప్రేమగా అంత ప్రేమగా అంత పెంచారు. గారాబంగా. అవును. ఉమ్. కారభం అంటే ఏం లేదండి, వాట్ ఎవర్ హీ సేస్ అలా ఫాలో మరి అయిపోయారు. అమ్మ? అమ్మ కూడా అంతే. అమ్మ కూడా బాగా ఉమ్. అమ్మ కూడా వర్క్ చేశారు. మా Hmm. అమ్మ కూడా స్కూల్లో హెడ్ క్లర్క్ గా చేసి రిటైర్ అయ్యారు. అమ్మ కూడా ఉమ్. ఎక్స్పైర్ అయ్యారు. ఎప్పుడు? అమ్మ 2018 లోనే అయ్యారు. ముందుగానే? ముందే అయ్యారండి 2 years ముందు. ఓకే ఓకే. అది ఆ సమాచారం నా దగ్గర లేదు. అవునండి అవును. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నారు. అవును. ఓకే ఓకే. ఆ తర్వాతే కొంచెం బాగా డల్ అయ్యారు మా నాన్నగారు చెప్పాలంటే. అవునా? ఆ, ఉమ్. అది కూడా ఉంటదండి వాళ్ళు. అంటే నాన్నగారు కాలం చేసే టైంకి ఉమ్. ఇప్పుడు ఆయన అది మీకు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆయనకి తన కొడుకు ఫ్యామిలీకి అంత వచ్చింది కానీ తనకేం లేదు. తనకి కానీ అలా లేదండి. సడన్ గా అట్లా అవటం అనేది ఉమ్. అంటే మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకున్న తండ్రి ఆ టైంలో మీ ఎలా ఉన్నాయి, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అసలు? నాన్నగారు అలా సడన్ గా ఇప్పుడు ఎవరు కూడా ఊహించింది కదా అది. అవునండి అవును. అంటే ఏంటి అసలు ఎందుకని అంత అకస్మాత్తుగా ఎందుకు జరిగింది అది అలా ఆయనకి? ఇక వేరే ఇష్యూ కూడా ఏం లేదండి, అసలు హెల్త్ ఇష్యూస్ కూడా అసలు ఏం లేవు. నాన్నగారికి ఏం లేవు కదా? ఉమ్. అప్పుడు అంత ముందు వరకు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తూనే వచ్చారు కదా? ఇస్తూనే వచ్చారు. అప్పుడు కూడా విజయవాడ వస్తున్నారు, గుంటూరు వస్తున్నారు. ఉమ్. మా బాబు అప్పుడే ఇంజనీరింగ్ వాడు తీసుకొస్తున్నాడు తాతగారిని. అంటే తమ్ముడు ఇంట్లో ఉంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు. కోవిడ్ టైంలో మనకి బ్రేక్ ఇచ్చేవాళ్ళు కదా ఫస్ట్ Hmm. లాక్డౌన్ తర్వాత. ఉమ్. ఆ టైంలో మూవ్ అవుతున్నారు. ఓకే. సో ఎవరి డ్రైవింగ్ అయినా భయపడి నిద్ర పట్టేది కాదు. ఫస్ట్ టైం నా మనవడ డ్రైవింగ్ లో హ్యాపీగా పడుకొని వచ్చాను గుంటూరు నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి గుంటూరు మళ్ళీ డ్రాప్ చేసేవాడు. ఉమ్. అని అలా చెప్పుకునేవాళ్ళు ఆయన. ఓకే. అలాంటిది ఏ మనవడు చేసేవాడు? పెద్ద మనవడు మా పెద్ద బాబు, ఆయననా? మా పెద్ద బాబు. ఓకే. ఉమ్. 18 కంప్లీటెడ్ అప్పటికి వాడికి. విట్టు కూడా అన్ని క్లోజ్ చేశారు కదా మన కాలేజ్. ఉమ్, అవును. ఆ టైంలో అంతా వీళ్ళకి ఇంట్లోనే కదా. ఉమ్, అవును. అంతా. ఉమ్. ఉమ్. ఆ టైంలో అలా మంచిగా తిరుగుతూ ఉన్నారండి, అసలు ప్రాబ్లం అవుతుందనే లేదు. ఉమ్. జూలైలో కూడా మొత్తం అన్ని టెస్టులు చేయించుకున్నారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మన అఖండ మూవీకి బోయపాటి గారు కాల్ చేశారు విజయవాడలో ఉన్నప్పుడు, మా ఇంట్లో ఉన్నప్పుడు. ఉమ్. మనకు మల్లేని గోపిచంద్ గారు క్రాక్ మూవీకి అన్ని ఫిక్స్ అయిపోయినాయి. ఉమ్. నెక్స్ట్ మంత్ ఎవరు అంకుల్ మీరు వచ్చేయాలి, మళ్ళీ అన్ని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పారు. సెప్టెంబర్ లో డేట్స్ ఇచ్చారు, అంతా రెడీ. ఓకే. క్రాక్ మూవీ ఒకటి, అది ఇది ఒకటి, అఖండ అఖండ ఒకటి. అది. సో ఆ అఖండలో ఆయన చేయాల్సిన క్యారెక్టర్ ని మహేష్ గారికి వెళ్ళిందే ఏంటి? నాగమహేష్ గారు మేబీ తర్వాత ఒక లాస్ట్ లో ఒక ఆఫీసర్ ఉన్నారు ఆ, మనకి, తమిళ ఆర్టిస్ట్, నాకు నేమ్ ఐడియా లేదు. ఓకే. సరే మేబీ ఏ క్యారెక్టర్ సజెస్ట్ చేసేవాళ్ళు నాకు ఐడియా లేదు కానీ ఉమ్. అట్లా మిస్ అయ్యారు. ఓకే. ఉమ్. లేకపోతే ఆ 2 సినిమాలు కూడా ఆయన చేయాల్సింది కనిపించేవాళ్ళు, అవును. చేయాల్సిన వాళ్ళు.
మీరు ఆ టైంలో విజయవాడలో ఉన్నారా? విజయవాడలోనే ఉన్నానండి. ఉమ్. అంతా బాగుంది, వెల్ అండ్ గుడ్. కాకపోతే అన్ని షుగర్ లెవెల్స్ 2 బీపీ లెవెల్స్ 2 డౌన్ అవడం వల్ల ఉమ్. ఆ, అంతకుముందు కాంప్లికేషన్స్ ఏం లేవు కదా దానికి? అది షుగర్ ఉందండి, ఓకే. బేసిక్గా షుగర్ ఉంది అంతే. సో అట్లా ఒకేసారి పడిపోయింది. బీపీ మాత్రం లో బీపీ ఉండింది, ఉమ్. ఉండేది. ఉమ్. డైట్ అది చాలా పర్ఫెక్ట్ జాగ్రత్తగా తీసుకునే వాళ్ళు, ఇంకా వేరే ఇష్యూస్ అసలు ఏం లేవు. అదే. ఉమ్. అంటే మేమందరం కూడా షాక్ అయిపోయిన ఆ టైంలో. అవునండి, అసలు మీరు కాదు అవును. జేపీ గారు ఏంటి ఉమ్. ఇప్పుడు దాకా యాక్టివ్గా ఉన్నారు కదా, ఎంత యాక్టివ్గా ఉన్నారు కదా అవును. అనేది. ఇప్పటికీ అనిపిస్తూ ఉంటది, అసలు ఇప్పటికీ ఉన్నారనే ఫీలే. అది అదే. రోజు ఒక టీవీలో కనపడని రోజు ఉండదు, అవును. ఆయన గురించి మాట్లాడుకున్న రోజు ఉండదు. ఆ ఏ ఢీ- ఛానల్లో ఏదో ఒక ఛానల్ ఆయన రన్ ఢీలో ఆయన చేసిన ఆ క్యారెక్టర్ అవునండి. ఒక డైలాగ్ లేకుండా ఆ, ఆ, మౌన అసలు అంతే, అదే. మౌనం. అవునండి, మౌనంగా వితౌట్ అసలు. విపరీతంగా నవ్విస్తారు. ఆయన కనిపించినప్పుడల్లా అందరు మన ముఖాల్లో నవ్వు వస్తుంది. అవునండి, అవును. అంటే ఎంత ఎక్స్ప్రెషన్ కే క్రూరమైనటువంటి విలన్గా చేసి అవును, మళ్ళీ అంత కామెడీ పండించడం అనేది చిన్న విషయం కాదు. అవునండి, ఆ రకంగా చూసుకుంటే ఆయన ముందు తరాల వాళ్ళు ఎవరైతే అలాంటి పాత్రలు చేశారో, అవును. అంటే వర్సటాలిటీ ఉన్నటువంటి యాక్టర్ అంటారు ఉమ్, కదా, అవును. అంటే ఒక గొప్ప నటుల సరసన నిలబడాల్సినటువంటి వ్యక్తి. అంతేనండి, అవును, ఇంకా కోటా శ్రీనివాసరావు గారు ఈయన అవును. ఆయన చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా ఓకే, మళ్ళీ ఆయన తర్వాత ఈయన ఒకరు వచ్చారు అవునండి, అనేటువంటి పేరు సంపాదించుకున్నారు. ఇంకా మంచి మంచి సినిమాలు పాత్రలు చేయాల్సిన వ్యక్తి ఆయన. సడన్ గా అలా అవును. అయిపోయారు. సరే, సో అసలు కానీ మీరు మాత్రం ఇప్పుడు సినిమాలు ఉమ్, అంటే ఈ నాన్నగారికి అంకితమైన ఈ సినిమాలు అంతేనండి, అంతేనా? అసలు డెఫినెట్లీ అసలు ఆయనకి ఓకే. అంటే మీరు ఒక మంచి ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతోనే ఉన్నారా, లేకపోతే మీ అబ్బాయిని? అట్లా లేదండి. ఆ, ఇప్పుడు అబ్బాయిలు రావాలంటే ఇంకా 3-4 years పడుతుంది కదండి. ఉమ్. వాళ్ళైనా ఓకే. ఒక పర్ఫెక్ట్ గా వాళ్ళని లాంచ్ చేయాలన్నా టైం ఉంటది. ఉమ్, ఈ లోపు అసలు నాన్నగారు ఇంకా అంటే ఆయన బతికే ఉన్నారు ఉమ్. అన్న దృష్టికే పోతుంది కదా నా ఆలోచన. ఎప్పుడు కలిగింది మీకు అసలు ఈ ఆలోచన? ఒక 1 year నాన్నగారు ఇదైన తర్వాత 1 year కండి, అంటే అలెగ్జాండర్ ఏ రకంగా రిలీజ్ చేయాలి అన్న థాట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలైంది. అలెగ్జాండర్ రిలీజ్ చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. ఈ కోవిడ్ వల్ల 1 year బయటికి రాలేకపోయాం ఎవరమి. సో 2021లో మా నాన్నగారికి మేనేజర్ అంకుల్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా బాగా ఉంటారు. ఆయన సజెషన్ తో శ్రీను గారిని, మేకప్ శ్రీను గారిని బాగా ఫేమస్ ఇండస్ట్రీలో. చిరంజీవి గారు అప్పటి నుండి ఆయన బ్రహ్మానందం గారికి, నాన్నగారికి వీళ్ళందరికీ 13 years 11 years అలా వర్క్ చేశారు. చేశారండి. పర్సనల్ మేనేజర్, మేకప్ మేనేజర్ 2 ఆయనే చూసుకునేవాళ్ళు మా నాన్నగారికి లాస్ట్ 13 years 2020 దాకా. ఆయన 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 త్రూ వచ్చారు వీళ్ళు హంగామా టీవీ వాళ్ళు సంథింగ్. ఆయన కష్టపడి మొత్తానికి అంటే మేము మాట్లాడుకొని ఏదో ఒక త్రూ ఛానల్ మనం రిలీజ్ చేద్దాం, మనకి డబ్బుల గురించి కాదు, ఆయన కోరిక అలా జనంలోకి వెళ్ళాలి. అలెగ్జాండర్ది ఒక సినిమా తీసుకున్నారు కాబట్టి ప్రాజెక్ట్ అని చెప్పి అదే హంగామా టీవీ వాళ్ళకి అప్పటిది ఇచ్చేసామండి ఓటీటీ గారికి. ఇక తర్వాత కూడా నేను ఏదైనా చేయాలి నాన్నగారి పేరు మీద అసలు, అంటే అట్లా ఆగకూడదు అని ఆ ఇంటెన్షన్ ఎందుకు అప్పుడు అలా కలిగింది. అది ఎప్పుడు వస్తుంది అది ఇంతకి? ఏదండి నాన్నగారు అది హంగామా టీవీ అలెగ్జాండర్ ఆల్రెడీ ఓటీటీలో రన్ అవుతుందండి. ఇప్పుడు ఉందా? ఉందండి. హంగామా వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత 1 year తర్వాత అమెజాన్ వాళ్ళకి ఇచ్చేసారు 2022లో. ఓకే. ఇప్పుడు ప్రైమ్ లో ఉంది అయితే? అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది రిలీజ్ అనేది అనుకున్నారా, ప్రాపర్ గా అనుకున్నారా? ఆల్మోస్ట్ అన్ని అదే లాస్ట్ స్టేజ్, అదే ఒక ఈ 10 days లో 10-15 days లో 2 weeks లో. ఓకే. అక్కడ నుంచి వచ్చిన తర్వాత సెన్సార్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే అంటే అన్ని రెడీగా పెట్టుకుంటే వెంటనే అయిపోతాయని. అదే అంటే ఓన్ రిలీజ్ అంటే మరి ఓన్ రిలీజ్ అయినా లేకపోతే ఎవరితో చేస్తున్నారా? త్రూ అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు ఆల్రెడీ పరిచయాలు కలిగినాయి కదా, సురేష్ ప్రొడక్షన్స్ 100% మీరు మా దాంట్లో అదే మాట చెప్పారు మీరు. అంతేనా? మా నాన్నగారికి అసలు లైఫ్ ఇచ్చింది వాళ్ళు. అవును, ఆయన గాడ్ ఫాదర్ అంటే రామానాయుడు గారు అని చెప్తారు. మరి ఇప్పుడు సురేష్ బాబు గారితో మీరు కలుస్తున్నారా, మీరు కలిసారా? అంటే రీసెంట్ గా సార్ తో మాట్లాడాను, డెఫినెట్ గా పరిచయం చేసుకున్నారా మీరు? చేసుకున్నానండి. నా ప్రొడక్షన్ హౌస్ కి ఓపెనింగ్ కూడా వాళ్ళ స్టూడియోలోనే, ప్లస్ ఆయనే గెస్ట్ గా వచ్చారు. సురేష్ గారు ఆయన వచ్చారు. సో అలా ది బెస్ట్ దొరికితే బాగుండు అంటే అంత వర్క్ అంతా చేసి ఫస్ట్ కాపీ తీసుకెళ్ళి చూపించాలని చెప్పి వెయిట్ చేస్తుంది. అంటే మీకు కూడా ఏమన్నా స్క్రీన్ మీద కనిపించాలనేది ఏమైనా ఉందా, అట్లా అనుకుంటున్నారా? ఉందండి, డెఫినెట్లీ ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ జర్నీలో కొంతమంది ఈ మధ్య రీసెంట్ గా అడిగారు, అంటే మీ నాన్నగారి సేమ్ అంటే ఇంతకుముందు ఎవరికి కనపడలేదు కదా, ఎవరికి తెలియదు కదా, ఆయన టైప్ ఆఫ్ విలనిజం తో కూడిన కామెడీ మీరు ఎందుకు ట్రై చేయకూడదు, మీరంతా ప్యాషనేట్ గా ఉన్నారు కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఫీల్డ్ లో ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే ఆ రకంగా కూడా యాక్టింగ్ సైడ్ కూడా కంటిన్యూ చేయొచ్చు కదా అని కూడా. స్టేజ్ మీద అంటే స్టేజ్ మీద కాదు కానీ సార్, నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో నేను ఒక జస్ట్ చిన్న
చేశారు. ఒక సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి అప్పుడు మ్మ్. శ్రీజేపీ పిక్చర్స్ అని చెప్పి ఆ షార్ట్ ఫిలిం చేశాను దాని ఫస్ట్. పేరేమన్నారు? 1 Man Army. 1 Man Army. ఓకే. దాంట్లో మాత్రం అందరూ యాక్ట్ చేశారు. చేశానండి. నేను చూడలేదు కాబట్టి చూసినట్టయితే మనకు కొంచెం ఐడియా ఉండేది అవునండి, నాకు. అవునండి. సో మొత్తాన్ని మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారు. పరీక్ష చేసుకున్నాను. పాస్ అయ్యాను అని అనిపించింది. డైరెక్టర్ గారు మాత్రం డెఫినెట్లీ అదే అంటే ఒకటే సింగిల్ షాట్ లో ఓకే చెప్పేశారు. ఓకే. అదే కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఆయన బ్లడ్ కదా ఎక్కడికి పోతే ఒక్కసారి నాకు రాదు అంటేనే చేసేసారు మేడం అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంకో మీది మొదలు పెట్టారు కదా శ్రీజేపీ ప్రొడక్షన్స్, దాంట్లో ఏమైనా చేస్తున్నారా? లేదండి, చేయట్లేదు. దాంట్లో లేదు. అంటే ఒక స్టాండర్డ్ ఇవి రిలీజ్ అయ్యి మనం బేసిక్ గా సెటిల్ అయితే ఓకే. అప్పుడు అంటే ఏదైనా చేసే స్పెసిఫిక్ గా సెటిల్ అవుతాం నమ్మకం ఉంది. ఉందండి. ఆ నమ్మకంతోనే అసలు వచ్చాను. ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవుతాం నమ్మకం అయితే ఉంది. నమ్మకం అయితే ఉందండి. ఓకే. నమ్మకం లేకుంటే అసలు ఎంట్రీ అవ్వకూడదండి ఫీల్డ్ లో. మా అలేఖ్య, మరి ఏంటి నువ్వు నేరుగా ఇక్కడ దీంట్లోకి వచ్చావు, మరి ఏంటి ఎక్కడన్నా వేరే చిన్న చిన్న ఏమైనా చేశారా? అంటే రీల్స్ ఏవో చేసామన్నారు కదా, సినిమాలు ఏమైనా వేరే ఏమన్నా ఆపర్చునిటీస్ వచ్చినాయా మీకు? వచ్చాయి కానీ డెబ్యూ అయితే ఇదే సార్ ఫస్ట్. ఓకే. ఇప్పుడు దాకా ఏది బయటికి రాలేదు? లేదు, అంటే ఉన్నాయి కొన్ని, బట్ అంతే. అంటే డెబ్యూగా లైక్ ఒక ప్రాపర్ డెబ్యూ అంటే ఇదే డెబ్యూ అంటే. ఈ సినిమా రిలీజ్ అయితే తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూడాలి అనేది మీ నాకైతే నమ్మకం ఉంది సార్. ఆ వెయిటింగ్ లో ఉన్నారు అయితే? ఖచ్చితంగా. ఎందుకంటే మంచిగా వచ్చింది ఆ పర్ఫార్మెన్స్ గానీ, ఆ స్టోరీ వైజ్ గానీ తీసే. మీ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఏ ఎమోషన్ ఉంటుంది? మేబీ క్రైమ్. అంటే ఏడ్చేది, సాడ్ ఎమోషన్, క్రైయింగ్. లైక్ అంటే కానీ అందరినీ మీరు దాంట్లో అంటే డెమోనా అది ఇంకోటి తెలియదు కానీ మీరు అందరు బెదిరించేస్తున్నారు అసలు. అదే అంటే ఒక రగ్గడ్ లుక్ ఉన్న ఒక అమ్మాయి, లైక్ సారా కాంచే అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటంటే సారా కాంచే అమ్మాయి. ఓకే. సారా కాయించే అమ్మాయి కాస్తది కూడా. సో ఆ కైండ్ ఆఫ్ ఒక అమ్మాయి అంటే రఫ్ అండ్ టఫ్ బిజినెస్ చేస్తారు కదా. సో బిజినెస్ అనే అంటే సారా అమ్మే అమ్మాయి అంటే లైక్ ఎట్లా ఉంటది, ఫుల్ రగ్గడు ఉంటది. అబ్బాయిలతో అయినా కూడా ర్యాష్ గా మాట్లాడే ఒక అమ్మాయి. అట్లాంటి అమ్మాయి మాట్లాడకపోతే కుదరదు, వ్యాపారం నడవదు కదా. సో అంత ర్యాష్ గా ఉండే ఒక అమ్మాయి లవ్ లో పడితే, ఒకరిని చాలా ఇష్టపడితే ఎలా ఉంటది అన్న దాని నుంచి స్టార్ట్ అయ్యింది. సో దానికి స్టోరీకి ఇంటర్ కనెక్షన్ ఉంటది, అంటే నా రోల్ కి. సో అలా వెళ్తా లాస్ట్ కి హీరో కొంచెం ఇదైతే సాడ్ అయ్యిద్ది. అంటే అంత ఇష్టపడిన ఒక అమ్మాయి, అబ్బాయిల్లో మధ్యలో తిరిగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఇంకా అలాంటి అమ్మాయి ఏదైనా ఫేస్ చేస్తే ఎలా అని చెప్పాను. ఒక అబ్బాయికి ఏమైనా సమస్యలు వస్తాయనా, లేకపోతే అబ్బాయి ఏమైనా అవుతాడనా? అదంతా అంటే లవ్. జీవన్ రెడ్డి సార్, జీవన్ రెడ్డి ఆయన అంటే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఒక అమ్మాయిని రిజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటది అని చెప్పని అతనిది టోటల్ స్టోరీ. అంటే మీరు ఇష్టపడతారు కానీ ఆయన మిమ్మల్ని ఇష్టపడ్డా? అలా ఏం లేదు, ఉంటది. అంటే లవ్ స్టోరీ ఉంటది, ప్రాపర్ లవ్ స్టోరీ. లేదు వన్ సైడ్ కాదు, 2 సైడెడ్ ఉండింది. అయితే తను రిజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటది, లైక్ అంత లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోతే ఎలా ఉంటది అన్న కాన్సెప్ట్ లో కూడా ఉంటది. క్రైమ్ ఎలిమెంట్ ఏదో పెట్టినట్టున్నారు కదా. క్రైమ్ అంటే మొత్తం అలాంటిదే కదా, లైక్ కొంచెం హారర్ జోనర్ గా కూడా. హారర్ లేదు సార్, లేదు కదా, హారర్ అయితే లేదు. డివోషనల్ ఉండింది, అంటే పవర్ఫుల్ శివుని యొక్క, నంది యొక్క పవర్స్ ఎలా ఉంటది, అంటే దైవశక్తి క్షుద్రశక్తి లేదా, క్షుద్రశక్తి అన్నది లేదు, నార్మల్ విలన్స్ లాగా అట్లా ఉంది. కానీ అదంతా ఇంకా ప్రాపర్ గా క్షుద్రశక్తి వైపు తీసుకువెళ్ళడానికి అవతల విలన్స్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే దాన్ని చేయనీకోకుండా నందీశ్వరుడు ఎలా, ఈ ఊరిలో ఉన్న సంకల్ప బలం ఏంటి దానికి సంబంధించి అది ఎలా బ్రేక్ అయిపోయింది, వృషభ ఎలా వస్తా, అంతే అండి, అలా కాన్సెప్ట్ అండి. ఇంకా తర్వాత అంతకంటే ఎక్కువ చెప్పమండి, మీరు స్క్రీన్ లో చూస్తే ఒక పవర్ఫుల్ ఇది ఉంటది. అంటే ఈ వృషభ అనే దాన్ని ఎలా చూపిస్తున్నా, దానికి ఏమైనా సీజీ వర్క్ చేశారా? సీజీ వర్క్ కాదండి, డైరెక్ట్ గా మనకి దేవరయద్దు తిరుపతి నుండి మూవీకి అసలు తీసుకొచ్చారు. మన మన తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి ఊరేగింపుకి వెళ్లే ఎద్దే దొరికిందండి మనకి, రాముడు ఎద్దు పేరు.
8 డేస్ వర్క్ రాముడు. చేశాను. అంటే నేను జాయిన్ అయ్యి చేశాను. నా షెడ్యూల్ 22 డేస్ షెడ్యూల్ అండి నాదొకటే. లాస్ట్ షెడ్యూల్ నేను వర్క్ చేశాను. ఓకే. ఆ షెడ్యూల్లో సక్సెస్ఫుల్ గా 8 డేస్ దానికి రాముడికి సంబంధించిన రాముడికి scene సంబంధించిన అది. అంతా జరిగిందండి. ఓకే. ప్లస్ ఇంకొక హీరో కూడా ఉన్నారు ఈ మూవీలో. ఉమ్. మన కమెడియన్ గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ గారు. కృష్ణ కృష్ణరాజు కృష్ణరాజు. కృష్ణరాజు అయితే కృష్ణ అనే మామూలు టైటిల్ తన అవును. మూవీ నేమ్. అవును. సో తను ఆ 1966 ఎపిసోడ్ అన్నమాట. ఓకే. అప్పట్లో ఏం జరిగింది ఏంటి అంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ అదంతా. ఆ స్టోరీలోనే వృషభాకి ఎక్కువ స్టోరీ లైన్ ఉంటుంది మొత్తం. ఓకే. ఆ టైంలో ఏం జరిగింది సో దానికి దీనికి కనెక్షన్ కనెక్షన్ అంతే అండి. అవును ఓకే. ఇలా నడుస్తుంది అంతే స్టోరీ అంతే అట్లా. ఇలాంటి అతను బాగా పర్ఫామ్ చేశాడు కృష్ణరాజు. అంటే ఆ క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యారు అట్లా. 1966 లో ఎలా ఉంటారో జనాలు. ఆయన కూడా పాపం వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయాలి హీరో అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవునండి. అంటే రిలీజ్ అయింది కానీ ఫస్ట్ ఆయన కృష్ణరావు చేసింది సూపర్ మార్కెట్ అని ఒకటి రిలీజ్ అయిందండి. తర్వాత ఇంకా 2 రెడీగా ఉన్నాయి కానీ 2 ప్రాజెక్ట్స్ ఇంకా అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. అదే. ఇది మాది 4th మూవీ అవుతుంది. ఓకే, ఓకే. సో అయితే సరే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అనుకోకుండా ప్రొడక్షన్ వర్క్ చూసుకోవడానికి మా హస్బెండ్ వచ్చారండి. అక్కడ పలమనేరు, ముత్తుకూరు, వత్తికొండ అన్ని రాజశేఖర రెడ్డి గారు అన్ని టెంపుల్స్ లోనే జరుగుతుంది. మా వారికి కూడా దైవభక్తి ఎక్కువ. ఆయన కూడా శివుడికే శివభక్తుడు ఆయన కూడా బాగా మొదటి నుండి. సో అనుకోకుండా ఆ రోజు ఫాదర్ క్యారెక్టర్ కి అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ ఉంటారు కృష్ణ గారికి. ఆ అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సిన ఆర్టిస్ట్ ఆ రోజు సెట్ అవ్వలేదు. ఆ రోజు టైం కూడా రాలేకపోయారు. సరే మా డైరెక్టర్ గారు అశ్విన్ కామరాజ్ గారు ఆయన వర్క్ కూడా చాలా బాగా నచ్చింది. బాగా చేశారు. చాలా కష్టపడ్డారు మూవీ గురించి. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్న ప్రతి వర్క్ లో కూడా చాలా ఓపికగా చాలా బాగా వర్క్ చేస్తారంట ఆయన. సో నేను డైరెక్టర్స్ ఎంత ఓపికగా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటే చేసుకుంటే మూవీస్ చాలా మంది సక్సెస్ అవుతాయండి డెఫినెట్. అంటే ఎక్కడ వేరే ఏ తేడా లేకుండా వర్క్ కాన్షియస్ ఆయన కూడా బాగా. సో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కూడా బాగా కరెక్ట్ గా అంటే వాళ్ళిద్దరిది బాండింగ్ కుదిరింది కాబట్టి మూవీ కూడా చక్కగా అప్పటిదాకా బాగా చేసుకొచ్చారు. సో తాను అనుకోకుండా ఒక్కసారి సార్ అంటే హైట్ ఉన్నారు, పెద్ద మనిషిలాగా చూపిద్దామండి, అసలు మీరు సెట్ అయితే చూద్దాం సార్ అని స్క్రీన్ ముందు ఒక ప్రెజెన్స్ జస్ట్ ఒక షార్ట్ చూస్తే టెస్ట్ చేసుకుంటాను సార్. స్క్రీన్ టెస్ట్ చేశారు. స్క్రీన్ టెస్ట్ లోనే దేవుడికి హారతలు ఇచ్చే సీన్ తో స్టార్ట్ చేశారు. మా వారికి అసలు అలా చేయడం చాలా ఈజీగా చేసేసారు. ఆయన కూతురు లేదు కదా, ఉన్నది 2 కొడుకులు అయితే కూతురు నిద్ర లేవడం సీన్ తో స్టార్ట్ అవుతుంది. సో వెంటనే ఇంప్రెస్ అయిపోయారు మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు. సరే మీరు కంటిన్యూ చేస్తున్నారు అన్నారు. ఆయన కూడా అసలు దానికి సంబంధం లేని వ్యక్తి ఆయన జస్ట్ చూడడానికి వచ్చిన వ్యక్తి అసలు అయిపోయి ఇప్పుడు ప్యాషనేట్ అయిపోయారండి. అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. నేను పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్క్రీన్ మీద ఎలా ఉన్నాను, అసలు నేను సెట్ అవుతానా లేదా, ఎవరన్నా ఉన్నా కూడా నాకంటే ముందు తన ఫొటోస్ పంపించమంటున్నారు. ఎవరన్నా ఏదైనా ప్రాజెక్ట్ గురించి సినిమా పరంగా చూసుకుంటే మీ నాన్నగారికి ఇప్పుడు అవును వెంటనే ఇప్పుడు అల్లుడు వస్తున్నాడు అనమాట. నిజంగా అంటే సంకల్పం ఉంటే నిజంగా వచ్చే సూచనలు వచ్చేసారు ఆల్రెడీ. అది రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ పూర్తి స్థాయిలో కొంచెం లాల్ గారని మన మలయాళం ఆర్టిస్ట్ లాల్ గారిని పోలి ఉంటారు అసలు మామూలుగా అఫీషియల్ గెటప్ లో. అసలు లాల్ గారిది ఫోటో చూస్తే పక్కన ఇద్దరు మన్యంపులి అసలు చాలా పెద్ద పెద్ద మూవీస్ అసలు చాలా. రీసెంట్ గా ఆయన వీరసింహారెడ్డి చాలా బెస్ట్ పెద్ద యాక్టర్ మలయాళం. సో కొంతమంది కాంప్లిమెంట్స్ వచ్చాయి నిజంగా అంతే అండి. అదే సో షేర్ చేసుకోవాలనిపించింది, అది కూడా చెప్పాలనిపించింది. గుర్తు సెట్స్ మీదే అప్రిసియేషన్స్ వచ్చేసినాయండి. అలా మళ్ళీ సెట్ చేసుకుని ఆల్రెడీ అప్పుడే మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యింది మాకు ఏపీలో కూడా. వర్క్స్ అంత ఎమ్మెల్యేస్ దగ్గర 3 మండల్స్ చూస్తూ ఉంటారు రోడ్ వర్క్స్ అన్ని. అలా కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుని వీకెండ్స్ అట్లా ఒక 2-3 సార్లుగా వచ్చేసి కంప్లీట్ చేశారు ఆయన వర్క్. ఒక 8 days చేశారు. మంగళగిరిలో కాదండి, విజయవాడ. ఆయన చేసేది మోపిదేవికి ప్రెసెంట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా ఉన్నారు, గెస్ట్ ఆఫీసర్ గా పంచాయతీ రాజ్. మోపిదేవి ఫేమస్ టెంపుల్ ఉంది కదా. అవునండి అవును, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. నేను చూసాను, నేను వెళ్ళొచ్చాను సార్, చాలా ఫేమస్ అండి. అవును. సో మొత్తం ఈ రకంగా చూసుకుంటే మొత్తం మళ్ళీ మీ ఫ్యామిలీ అంతా వచ్చేసి దిగేస్తుంది అనమాట. ప్రొడ్యూసర్ వచ్చారు, మీ వారు యాక్టర్ అయిపోయారు, మీ చిన్నప్పుడు ఎడుదికి తొందరగా వచ్చారు. సో అట్లా మొత్తం నాన్నగారి లెగసీని మీరు మీ కూతురుగా మీరు మీ తర్వాత మనవడు అల్లుడు కూడా తీసేసుకుంటున్నట్టు. పోనండి, అట్లా మొత్తానికి
నిజంగా అంటే నాన్నగారికి ఆయన ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. అవును. అన్ని రకాల ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు న్యాయం చేస్తారు. అవునండి. న్యాయం చేయడం అని కాదు, అసలు ఆ ఆ పాత్రలో పాత్రలో అసలు అవును. లీనమైపోతారు. జీవించి జీవించేస్తారు. అవును. కరెక్ట్. పైగా జనం చేత ఆమోదం పొందుతారు. అది ఇంకా కదా. అనుకుంటారు ఇంకా బాగా అసలు ఏడిపించే టాలెంట్ చాలా ఉంది. నన్నెవరు ఉపయోగించుకోలేదు ఆ అనుకునేవాళ్ళు సైడ్ అప్పట్లో. ఆ సైడ్ అంటే ఒక మహా ప్యాథటిక్. మహాత్మా మూవీ ఒక్క దాంట్లోనే శ్రీకాంత్ గారితో 'మహాత్మా' అని ఒక మూవీ వచ్చింది. అవును. ఆ మూవీలోనే కొంచెం ఆహ్, అంటే అది కన్నీరు కొంచెం పెట్టి చివర్లో కొంచెం ఈయన్ని అందరూ ఇంట్లో వాళ్ళే మర్డర్ చేస్తారు. అసలు ఇంట్లో అవును. ఫ్యామిలీనే కలిసి ప్లాన్ ఉమ్. చేసి అలా చేస్తారు. శ్రీకాంత్ 100వ సినిమా. అవును. అది దాంట్లో ఇంకా బెటర్ గా చేయాలి. ఒక ఫాదర్ గా చేసి అదే ఇప్పుడు భరణి గారు వీళ్ళందరూ ఎలా గుమ్మడి చేస్తారు. గారు అదే గుమ్మడి గారు చేసే సాత్విక పాత్ర. అవును. అలాంటిది ఒక్కటి చేయాలి అలా ఉండిపోయింది. అది చేయించుకుంటే బాగుండే ఎవరితో నాతో అని అనుకునేవాళ్ళు. ఆ చివరకు ఆయన కోరిక అది ఉండింది. అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అలాంటి ఏడిపించాలి క్యారెక్టర్ చేయాలి. అందరినీ. ఏడిపించాలి. ఓహో జేపీ అంటే విలన్ కామెడీతో పాటు అందరినీ ఏడిపిస్తారా అనిపించుకోవాలి అని అనుకునేవాళ్ళు. అనుకునేవాళ్ళు. అది జరగలేదు. అయితే కొత్త సైన్యం అని ఒక తన సొంతగా స్టోరీ అది చేసుకొని కొత్త సైన్యం అని ఒక నాటక ప్రదర్శన చేశారు. ఓకే. దాంట్లో చేశారు. దాంట్లో మాత్రం ఏడిపించే పాత్ర. ఏడిపించేస్తారు. ఓకే. అంటే పేరెంట్స్ పిల్లలు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పేరెంట్స్ ని పెట్టేయడం ఇట్లా అది దాని ఇంట్లో మీద ఆదరణ చేస్తారు. లేకుండా ఎలా ఈ ఓల్డ్ పీపుల్ అంతా వచ్చేసి మేము కొత్త సైన్యం లాగా మేమే ఒక ఈ కొత్త సైన్యం అనేది ఓల్డ్ పీపుల్. ఓల్డ్ పీపుల్ అందరూ కలిసి కొత్త సైన్యం ఫామ్ అవుతారు అన్నమాట. అదే దాని ఓకే. కాన్సెప్ట్ అసలు. ఓకే. అదే మామూలు కొత్త సైన్యం అంటే ఏదో యంగ్ జనరేషన్ అనుకుంటాం అందరం కాదు. రివర్స్ అన్నమాట. మాకు ఓపిక ఉంది, మేము చేయగలము, మాకు చేతనట్టు మేము పనులు చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఒక నిర్మించుకుంటారు సపరేట్ గా. ఓకే. అట్లా నైస్ అండి. రైట్ అండి. మల్లిక గారు, అలేఖ్య గారు, సో వృషభ అనే సినిమాతో మీరు కో ప్రొడ్యూసర్ గా అంటే ఒక అవును. ప్రొడ్యూసర్ అనుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు ముందుకు వస్తున్నారు. తనేమో స్క్రీన్ మీద మొదటిసారి మా ముందుకు రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా వృషభ అనేది సక్సెస్ అయ్యి మీ ఇద్దరికి కూడా మంచి పేరుని అలాగే జనామోదాన్ని మీరు అనుకున్నట్టు మీ కెరీర్ ఏదైతే ఉందో ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక లేదంటే హీరోయిన్గా కానివ్వండి ఒక కెరీర్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే డబ్బులు ముందు ఆ తర్వాత ముందు డబ్బులు రావాలి. తర్వాత మిమ్మల్ని ఆర్టిస్ట్ గా కూడా మేము చూడాలి. తప్పకుండా సార్. సో నాన్నగారిని మళ్ళీ మిమ్మల్ని చూసుకునే అవకాశం అందరికీ తప్పకుండా. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.